ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లాలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టౌన్ క్లబ్ సెంటర్ నుండి కృష్ణాపురం టానా వరకు సాగిన ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, క్లీన్ అండ్ గ్రీన్ చైర్మన్ సుగుణమ్మ, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని, కాలుష్యాన్ని అరికట్టడం, భావితరాల కోసం పచ్చదనాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పనబాక లక్ష్మి పిలుపునిచ్చారు. పరిరక్షణ జరగకుండా నీటి సమస్యలు, తర్వాత ప్రకృతి విపరీతంగా చేయటం కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల మనం ప్రకృతిని కాపాడుకునే విధంగా మొక్కలు నాటాలా, గ్రీనరీ ఎక్కువగా చెయ్యాలా, ఈ నీటి వనరులు పెంచే దిశగా కృషి చేయాలా ప్రతి ఒక్కరు. అలాగే పొల్యూషన్ ని అరకట్టాలా అన్న దీంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ఇంకా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ ఎలక్ట్రికల్ బైక్స్ కానీ, ఎలక్ట్రికల్ కార్లు కానీ వాడండి. ఎందుకంటే ఈ వార్ సందర్భంగా కూడా ఈ పెట్రోల్ వల్ల మనకి కొంత స్కేర్సిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్లు వాడడం వల్ల కూడా పర్యావరణాన్ని పరిరక్షించేదానికి కూడా మనం ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆదేశాలను కూడా తప్పకుండా ఆచరణలో పెట్టడానికి ఈరోజు తెలుగుదేశ శ్రేణులందరూ